నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ మున్సిపాలిటీ రాజకీయాల్లో అతివేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు. నిజామాబాద్ జిల్లా వర్రి మండలంలో అంబేద్కర్ విగ్రహ స్థలంపై అక్రమ నిర్మాణ యత్నం, దళిత సంఘాల ఆందోళన. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు న్యాయవాది వెంకటేశ్వర్ దేశాయ్ తేదీ 26/1/2026 సోమవారం రోజున నిజామాబాద్లోని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో వెంకటేశ్వర్ దేశాయ్ చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వెంకటేశ్వర్ దేశాయ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దేశాయ్కు పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అరికెల నర్సారెడ్డి సాదర స్వాగతం పలికారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు తన వంతు ప్రయత్నం చేస్తానని వెంకటేశ్వర్ దేశాయ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆచంపల్లి దగ్గర చర్చ్ సిహెచ్లో మెదక్ డయోసిస్ వైస్ చైర్మన్ గా, తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ జనరల్ సెక్రటరీగా సేవలందిస్తున్న రేవర్ డాక్టర్ బి భాస్కర్ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక వక్తగా పాల్గొన్నారు. కార్యక్రమానికి రేవ్ ముంకల ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. రేవ్ శ్రీవన్ గారు, డి జ్యోతిరాజ్ గారు ప్రెసిడెంట్, బి ఎడ్వర్డ్ ముల్లర్ గారు సెక్రటరీ, పుష్పరాజ్ గారు ట్రెజరర్ పాల్గొన్నారు. అలాగే రాజేష్, బర్నబాస్, అనిల్, టోనీ, పద్మ, సునీత, జైవంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు ఐక్యత, సేవాభావం, సమాజాభివృద్ధిపై సందేశాలిచ్చారు. ఈ సంఘంపై మీ మక్కువ ఎప్పుడు ఉండాలని, మరి అదేవిధంగా మాకు ఇచ్చిన గురువారు ఎందుకంటే క్లిష్ట సమయం, ఇక స్టోరీ అంతా చెప్పాము అందరూ తెలుసు. అలాంటి నర్సాపూర్ నుండి ఇక్కడికి పంపించిన గురువారిని బట్టి మరొకసారి వందనాలు. ఎందుకంటే ఆ క్లిష్ట సమయంలో ఇక్కడ వచ్చి మరి అందరినీ సెట్ చేసి అందరిని కూర్చోబెట్టి చక్రధారి ఇష్యూలో మొన్నటి ఎలక్షన్ యునానిమస్ జరగడం జరిగింది. మరి దాన్ని బట్టి దేవునికి వందనం తెలియచ్చు. మీ యొక్క నాయకత్వంలో మమ్మల్ందరినీ గురువు గారిని ముందు నడపాలని మనం చేస్తాం. థ్యాంక్ యూ. వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చింది. వారు ప్రతి వారికి వాణి అక్కర కొలది పంచిపెట్టిన కనుక వారిలో పుట్టిన లేవిడకు యోసేపు ఒకడుండెను. ఇతనికి వాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇంతటితో పత్రికల పాఠము సరి. దయచేసి సంగతి కూర్చోవలసింది. మరి ఈ సమయంలో ప్రకటనలు
దైవారాధన 9 గంటలకు జరుగును. అట్టి ఆరాధన స్థానిక సంఘటి కాపాడితే జరపబడను. మరి గత ఆదివారం పరిశుద్ధ దైవారాధనలో సంఘము సమర్పించిన కానుకలు వివరములు. జనరల్ ప్రభాకర్ గురువు గారికి క్రెడిట్ పోతుంది. మరి తమకు కూడా ఈ క్రెడిట్ ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి వైస్ చైర్మన్ గారు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి అయ్యగారు మరి కమిటీ మెంబర్స్ అందరం కూడా వెళ్ళి అయ్యా మీరు మాకు కుటిక మేము పెట్టుకుంటున్నాము, దానికి మీరు రావాల్సింది కానీ కోరినప్పుడు అతను కాదు అనకుండా మా రిక్వెస్ట్ని అంగీకరించి మీరు రావడం మాకు గొప్ప విషయము. వైస్ చైర్మన్ గారికి మరొక్కసారి తెలియజేసుకుంటున్నాము. మరి ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి, గమనించగలరని ప్రార్థిస్తున్నాం. తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలెదవు, జీవించును. భూమిగత నివాసులందరూ ఆయన భయభక్తులు నిలుపుదురు. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం శంకర్ నగర్ పాస్టరేట్ పక్షాన ప్రత్యేకించి ఈ దినం ఎక్యూనికల్ సండే దినంగా, ఐక్యత ఆదివారంగా క్రైస్తవ సంఘములన్నీ ఒకే ఐక్యతతో కలిసి ఆరాధన చేసేటటువంటి దినం. మరి శంకర్ నగర్ పాస్టరేట్లో ఈ దినం ఆరాధించడానికి దేవుడు తన కృప దయచేసినాడు. మరి విశ్వాస విషయంలో అందరూ కూడా యేసు ప్రభు నామాన్ని అంగీకరించి విశ్వసించి ఒకే దేవుని ఆరాధిస్తూ ఒకే ప్రార్థన చేయొచ్చు ఐక్యత కలిగి ఉన్నామని చాటి చెప్పేటటువంటి దినం గనక ఈ ప్రత్యేకమైన ఎక్యుమెనికల్ సండే దినమున శుభములు మీకందరికీ కలగాలని నేను ప్రార్థిస్తూ, ప్రత్యేకించి శంకర్ నగర్ పాస్టరేట్ అనగానే ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ కాంగ్రిగేషన్. మరి ఒక దృఢమైనటువంటి పట్టుదల, దృఢమైనటువంటి నిరీక్షణ, దృఢమైనటువంటి విశ్వాసంతో ఈ సంఘము దినదినం ఎదుగుచు ఈ దినాన ఎంతో గొప్ప సంఘంగా దక్షిణ ఇండియా సంఘంలో ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాలో ఒక పేరెన్నిక కలిగినటువంటి మంచి సంఘంగా ఇది ఎదగడానికి దేవుడు తన కృప దయచేసినాడు. మరి ఇక్కడ ఈ సంఘ కాపరి రెవరెండ్ ప్రభాకర్ అయ్య గారు, అదే రీతిగా సహాయక గురువులు రెవరెండ్ స్టీవెన్ అయ్య గారు, వారి నాయకత్వంలో మరి ఉన్నటువంటి పాస్టరేట్ కమిటీ, పాస్టరేట్ ఆఫీసర్స్, పాస్టరేట్ సెక్రటరీ మిస్టర్ ఎడ్వర్డ్ ముల్లర్ గారు, పాస్టరేట్ స్టూవర్డ్ గారు, మిస్టర్ జ్యోతిరాజ్ గారు, మరి ట్రెజరర్ పుష్పరాజ్ గారు, మరి వీరందరూ కూడా కలిసి ఒక దర్శనంతో ఒక మంచి ఉన్నతితో ఈ యొక్క సంఘాన్ని ఎదిగింప చేస్తూ ఉన్నారు. శంకర్ నగర్ పాస్టరేట్ కి, శంకర్ నగర్ ప్రాంతానికి, ఈ బోధనలో ఉన్నటువంటి క్రైస్తవ బిడలకు, ఇతర విశ్వాసులందరికీ కూడా మేలుకరమైనటువంటి స్థలంగా, దీవెనకరమైన స్థలంగా ఈ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. కనుక ఈ స్థలంలో ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే మొక్కుకుంటారో వారు కులమతాలకు అతీతంగా మరి ప్రతి వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించే దేవుడు. గనుక ఈ స్థలంలో ఎవరికైతే
ప్రార్థనలు చేయబడతాయో వారందరూ కూడా సమిష్టిగా దీవించబడతారని మనందరి యొక్క విశ్వాసం. అట్టి గొప్ప దేవుని దీవెన కాపుదల మరి ఈ సంఘానికి, ఈ బోధన పట్టణానికి, శంకర్నగర్ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ భగవంతుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్. శుద్ధ దేవా, మహోన్నతుడా, ఈ జీవితం మీరిచ్చే బహుమానం. భగవంతుని ద్వారా ఈ జీవితాన్ని మేము పొందినాం గనుక దేవుని కొరకే మేము జీవించాలని, ఈ లోకయాత్రలో మేము ఎప్పుడైతే మీ కొరకు జీవిస్తామో మీరు అన్ని దీవెనలు మా కొరకు సమకూర్చే దేవుడు గనక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు, ఇక్కడ చేరిన బిడ్డలు, బోధన్ పట్టణ వాసులు, ఈ శంకర్నగర్ ప్రాంతీయ వాసులు, ఈ స్థానిక సంఘం ప్రజలందరినీ కూడా, సంఘాన్ని, సేవకులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి హృదయ కోరికలు నెరవేర్చి నీ కొరకు మహిమకరంగా జీవించుటకు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఈరోజు శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాల హాస్టల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి కాలనీలోని పిల్లలు పెద్దలను గౌరవించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల కాలంలో పిల్లల్లో పెద్దల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో వారి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేయాలనే సంకల్పంతో గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ కృష్ణమోహన్ గారు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు, సేవాభావం, గౌరవ సంస్కృతి పెంపొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు హాజరై మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను వివరించారు. సమాజంలో ప్రేమ, కరుణ, త్యాగం వంటి విలువలను విద్యార్థులు జీవితంలో ఆచరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయ్యో చెప్పాల్సింది సార్. కృష్ణమోహన్ సార్ ఒక వాయిస్ తీసేసుకొని వెళ్ళిపోతాం. బ్రాడర్ కాంటెస్ట్ కావాలి. నంబర్ 1 సమస్య ఆర్థిక ప్రగతి ఫలాలు కేవలం 20% మందికి అందుతాయి. చదువున్నవాడు, బాగా మంచి నిజమైన చదువున్నవాడు, నైపుణ్యం ఉన్నవాడు, కాస్త కొంచెం డబ్బు ఉన్నవాడు, పట్టణవాసులు, నగరవాసులు. మిగతా 70-80% ఎంతో కొంత ఫలితం వస్తుంది కానీ అనుకున్నంత రావట్లేదు. బతుకులు కొందరే బాగుపడుతున్నాయి, మిగతా వాడు గదపడ్డారు. ఇది మార్చకపోతే ఈ దేశానికి భవిష్యత్తు లేదు. ఇది మార్చాలంటే నంబర్ 1 ఇష్యూ మంచి ప్రమాణాల పాఠశాల విషయం. మేమంతా చిన్నప్పుడు కొంతమందికే స్కూళ్ళు ఉండేవి. ఉన్నవాళ్ళకి ఏదో మా అదృష్టం వల్ల మా పెద్దలు ఆ స్కూల్ టీచర్ పెట్టుకోవడం వల్ల మేమంతా బతికి బయటపడ్డాం. ఇవాళ 100 మంది స్కూల్కి వెళ్తున్నారు. 60 తెలంగాణలో దాదాపు 50% పైగా ప్రైవేట్ స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. 50% ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా డబ్బు ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్ బోర్డు అంతా ఖర్చు పెడతారు. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య చెప్పారు శాసన మండలిలో 1,08,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ స్కూళ్ళలో ఏడాదికి. స్కూల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, టీచర్లు ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు, హై స్కూళ్ళలో 8 మంది పిల్లలకు ఒక టీచర్ ఎవరైనా. టీచర్ స్టూడెంట్ రేషియో ఉంటాం కదా, 8 మంది పిల్లలకు ఒక టీచర్ ఎవరైనా. ప్రపంచంలో ఎక్కడ 25 మంది పిల్లలకు ఒక టీచర్ చాలు. ఇంకా టీచర్ నియామకాలు చేస్తున్నాం కానీ పిల్లల చదువు సంగతి పెట్టించుకోవాలి.
మొక్కుబడి చదువులు అవుతాయి. మంచి ప్రమాణాల విద్య కేవలం కాస్త తల్లిదండ్రులు బాగా చదువుకుంటే, పట్టించుకునే శక్తి ఉంటే, ఉన్న దాంట్లో మంచి స్కూల్కి పంపిస్తే, అక్కడ టీచర్లు బాగా పట్టించుకుంటే ఆ పిల్లలు రాణిస్తున్నారు. మిగతా పిల్లలు తెలివితేటలు ఉన్నా కూడా ఎదగలేకపోతున్నారు. ఇవాళ ప్రపంచంలో మంచి విద్య లేకుండా ఎదగడం అసాధ్యం. ఒకప్పుడు ఏమిటంటే ఏదో రైతు కుటుంబంలో పెట్టాం కాబట్టి కాస్త అరక దున్నటము, విత్తనాలు నాటము, పంట కోయటము, తూర్పారు పట్టడం వస్తే చాలు. లేకపోతే వడ్రంగి కుటుంబంలో పెట్టాం, వడ్రంగి నేర్చుకుంటాం. అలా కుల వృత్తి కానీ మరొకటి కానీ స్కిల్స్ అవసరమే, కానీ అది వంశపారపర్యంగా వచ్చేది. ఇవాటి ప్రపంచంలో మంచి స్కూల్ ఎడ్యుకేషన్ లేకపోతే, వాళ్ళ బుద్ధి వికాసం లేకపోతే, ఆ పునాదులు సరిగ్గా పడకపోతే, తలకిందులుగా తపస్సు చేసినా కూడా రేపటి ప్రపంచంలో వాళ్ళు ఆదాయం సంపాదించగలరు, వాళ్ళ కాలంలో నిలబడతారు. ప్రపంచంలో భారతదేశం అంత నాసిగా, మాట నేను చాలా బాధతో, చాలా కర్కశంగా వాస్తవం చెప్తాను. పెద్ద దేశాల్లో భారతదేశం అంత నాసిగా పాఠశాల విద్య ఉన్న దేశం మనం. ఆఫ్ఘనిస్తాన్ వాటితో కదా పోలిక. గణించదగ్గ దేశాల్లో ఇంత నాసిగా ప్రపంచం ఎక్కడ? అంగట్లు అన్నీ ఉన్నాయి, అడ్డు నోట్లేసారు. ఈ నేపథ్యంలో రెండు కావాలి. ఒకటి, అసలు విద్య అంటే ఏమిటి తల్లిదండ్రులకు అర్థం కావాలి, స్కూళ్ళకు అర్థం కావాలి, ప్రభుత్వానికి అర్థం కావాలి, ప్రభుత్వాధికారికి అర్థం కావాలి. రెండు, ఇప్పటికీ ఈ పరిస్థితుల్లో చాలా కష్టపడి కొన్ని పాఠశాల యాజమాన్యాలు, కొందరు అధ్యాపకులు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ చిత్తశుద్ధితో మంచి విద్య అందిస్తున్నారు. వాటి గుర్తింపు కావాలా? అజినోమోటో మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్ లో టేస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి కారణం ఫర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి, షుగర్లకి రోగిష్ఠులను చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో వంట వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. చైనాలో ఇది వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది. కానీ భారతదేశంలో దీనికి ఇంకా వెలుగులో తీసుకురాలేదు. ఈ టేస్ట్ సాల్ట్ వేసిన ఏ భోజనం ఒక 40 రోజుల్లో తిన్నారంటే జీవితాంతం బీపీతో, షుగర్తో బాధపడడం తప్పదు. ఈ విషయాన్ని మీడియా మాధ్యమాల్లో చర్చించి దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకెళ్తే గాని ఈ భారతదేశంలో రోగిష్ఠులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు కూడా ఢిల్లీలో చర్చించాయి. కానీ మన ప్రభుత్వం దీనికి నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఈ టేస్టెడ్ సాల్ట్ వల్ల మన కొన్ని వేల రుచులను గుర్తించగలిగే మన నాలుక బండవారిపోవడమే కాకుండా మేధోశక్తిని కూడా నాశనం చేస్తుంది. దీన్ని మన భారతీయులందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వివిధ యంత్రాలను ఆయన పరిశీలించారు. యంత్రాల పనితీరు, ఉపయోగకరతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు వేగవంతమైన సేవలందేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలన్నారు. మార్కెట్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వివిధ యంత్రాలను ఆయన పరిశీలించారు. యంత్రాల పనితీరు, ఉపయోగకరతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు వేగవంతమైన సేవలందేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలన్నారు. మార్కెట్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో అంబేద్కర్ విగ్రహ స్థలంపై అక్రమ నిర్మాణ యత్నం, దళిత సంఘాల ఆందోళన. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో గత 20 సంవత్సరాలుగా దళిత సంఘాల జెండా స్థిరంగా ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణానికి ప్రయత్నం జరగడం తీవ్ర వివాదాస్పదమైంది. 2004వ సంవత్సరంలో అప్పటి బాజిరెడ్డి గారి హయాంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం ఈ స్థలాన్ని అధికారికంగా కేటాయించి భూమి పూజ కూడా నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి, జెండా వందనం కార్యక్రమాలు సహా సంవత్సరానికి 4 సార్లు దళిత సంఘాలు ఈ స్థలంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ విషయం గ్రామస్తులకు, అధికారులకు కూడా తెలిసిందే.
అయితే గత 6 నెలల నుంచి ఈ స్థలంలో కొందరు అక్రమంగా షెడ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తొలగించాలని చెప్పినప్పటికీ స్పందన లేకపోయింది. నిన్న సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్లు, రేకులు తెచ్చి అక్రమ నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేశారు. దీనిపై దళిత సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని ప్రశ్నించగా మొదట ఎవరు నిర్మాణం చేస్తున్నారో తెలియదని చెప్పి తర్వాత మోహన్ అని వ్యక్తి పేరును వెల్లడించారు. వెంటనే నిర్మాణాన్ని నిలిపివేయాలని చెప్పడంతో పనులు ఆపివేశారు. ఈ ఘటనపై వర్ని పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడంతో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీకి కూడా వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై ఎస్ఐ గారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి విచారణ చేసి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఈ స్థలం చరిత్ర తమకు తెలుసని, దళిత సంఘాలకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ ఘటనను దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహ స్థలాన్ని కాపాడాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ ప్రయత్నాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ మున్సిపాలిటీ రాజకీయాల్లో అతివేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో అంబేద్కర్ విగ్రహ స్థలంపై అక్రమ నిర్మాణ యత్నం, దళిత సంఘాల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.